వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మీరు ప్రత్యక్షం అయిపోయారు డైరెక్టర్ గారు, హీరోస్ వస్తారు. దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. సూపర్ ఫాస్టెస్ట్ 300 CR గ్రాస్ ఇన్ సినిమాస్ నౌ, బ్యాక్ సైడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రీజనల్ ఫిలిమ్స్. కింద వేసిన క్యాప్షన్ బాగా నచ్చింది, రీజనల్ ఫిలిమ్స్. ఎందుకంటే మన భాష కాదని పక్క భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే మన వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు, పెట్టాలి డెఫినెట్గా, మన దమ్ము ఏంటో చూపించాలి. అండ్ దట్టు మన వాళ్ళ దమ్ము, మన సినిమాల దమ్ము, మన తెలుగు వాళ్ళ దమ్ము కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాత మిగతా చోట్లకి వెళ్తారు. బట్ మీరు రీజనల్ ఫిలిమ్స్ ఈ రేంజ్, వైడ్ రేంజ్ అంటే చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుంది. ఆ హీరోస్కున్న క్రేజ్ మన హీరోస్కి కూడా ఉంటుంది. అది బ్రేక్ చేసింది మీరే. ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ప్రతిసారి వచ్చిన ప్రతి ఈ 2 సంక్రాంతులు అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాండి, ఇప్పుడు ఇది రెండింటిని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రీజనల్గా మన మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీ. మన స్టార్స్ చేసిన సినిమాలు కూడా అంతే కలెక్ట్ చేసింది. నువ్వు అన్నట్టు కొద్దిగా రీజనల్ కంటెంట్ తోటి ఇలాంటి రెవెన్యూస్ అనేది కొద్దిగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. దానికి కారణం కూడా ఆడియన్స్ పెద్ద ఎత్తున మన రూటెడ్ ఫిలిమ్స్, తెలుగు సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ జోనర్కు ఉన్న స్ట్రెంత్ అవ్వచ్చు, అండ్ కంటెంట్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం. సో బయట లాంగ్వేజ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఒక రీజనల్ ఫిలిము అంత కలెక్ట్ చేయగలదా, అంత సత్తా ఉందా తెలుగు సినిమాకి, రీజనల్ ఫిలిం అనే ఒక టాక్ బయట భయంకరంగా నడుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి తెలుగు సినిమా అనేది వైడ్ మార్కెట్ కదా. ఎప్పుడు కూడా మనకి మన ఇక్కడ నంబర్స్ కానీ, ఇక్కడ రెవెన్యూస్ కానీ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది లోకల్ మార్కెట్. కానీ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు ఇద్దరు హీరోస్ కలిసి. కానీ సినిమాని మార్కెట్ పరంగా సూపర్ డూపర్ హిట్ చేసింది మటుకు అనిల్ రావిపూడి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 20-30 ఇంటర్వ్యూస్, ఏ సినిమాకి ఏ డైరెక్టర్ ఇన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకునేది నేను చూడలే. సింగిల్ హ్యాండ్ అలా కూర్చుని పోతారు అందరూ. మీరు అన్నట్లుగా నేను రాగానే పిప్పి పిప్పి చేశారు. లాస్ట్ డ్రాప్ అన్న మాకు పడకపోతుందా అన్నాను. నా కన్సర్న్ ఏంటంటే చాలా సార్లు ఎలా అవుతుందంటే సినిమా గురించి ఆడియన్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అందరం చేస్తాం. అండ్ నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ఇదిగా మీడియా కూడా చేస్తుంది. చాలామంది టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మన సినిమా గురించి ఒక 1% 2% ఒక పాజిటివ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు దట్స్ మినిమమ్ థింగ్ టు అడ్రస్ దెమ్ ఆర్ టు మీట్ దెమ్ అనేది నేను ఒక అనిపిస్తుంది. మ్యాక్సిమం సాధ్యమైనంత కలవడానికి ట్రై చేస్తా. ఇక కుదరినప్పుడు మిస్ అయినప్పుడు అది నెక్స్ట్ మంత్లో ట్రై చేద్దాం అని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ద గైస్, నువ్వని కాదు మిగతా అన్ని ఛానల్స్ ఎవరైనా కూడా దే ఆర్ ట్రయింగ్ టు పుష్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఫిలిం, రైట్? సో వాళ్ళకి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకు దానికి మనం ఒక థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఛానల్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక అటెన్షన్ ఉంటుండొచ్చు, ఇంకొక ఇది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావిపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలుకి, మీరేం చూసి ఎక్కువ నవ్వుకుంటారు అసలుకి? నేను ఇట్లా జనరల్గా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ బోలెడు మీమ్స్ వస్తాయి. రోజుకొకటి కాదు, గంటకు కాదు, నిమిషానికి ఒకటి ఉంది. అంత ఫ్లో ఉంది ఇప్పుడు. ఫ్లో ఉండటమే కాదు, ఎక్కడెక్కడైనా ఎతికి వాట్సాప్లో ఫార్వర్డ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక మీమ్ కంటెంట్ ఏదైనా ఫన్నీది వస్తే ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది వైరల్ అయిపోతుంది. సో అంత అద్భుతంగా నవ్విస్తున్నారు. బయట ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం పాజిటివ్ ఎత్తుక్కుంటాం, సో అక్కడ నవ్వుకుంటూ ఉంటాం. మిమ్మల్ని కూడా మీమ్ పేజెస్ ఎక్కువ వాడుతున్నారు కదా. నన్ను ఎక్కువ వాడారు ఈ మధ్య, బట్టిగా రిలీజ్ కి ముందు వాడారు, రిలీజ్ తర్వాత గట్టిగా వాడారు, పాజిటివ్ గా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కానీ 9 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇది. బహుశా వినుంటామే కానీ చూడలేదు మేము కూడా ఎప్పుడు కూడా. ట్రిపుల్ హ్యాట్రిక్ వచ్చిన ఒక డైరెక్టర్ ఇండస్ట్రీలో అయితే మీరే. అంటే రాజమౌళి గారు ఆఫ్ కోర్స్ జోనర్ అంటే చూస్తే ఇప్పుడు కామెడీ సినిమాలు అన్ని కూడా హిట్ అవ్వాలని లేదు. చూసుకుంటే అల్లరి నరేష్ కూడా కంటిన్యూగా కామెడీ సినిమాలు తీసి మునాటమి అయిపోయింది, గొద్దులే అని చెప్పేసి మళ్ళీ సీరియస్కి వచ్చేసారు, యాక్షన్కి వచ్చేసారు. కానీ మీరు కంటిన్యూగా అదే జోనర్ని ఇన్ని రకాలుగా, అంటే అది ఒకటే కామెడీ కానీ అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి దొరికిపోతాం థియేటర్లో, కానీ మీరు దొరకరు. ఆ లాజిక్ ఎక్కడ అసలుకి? అది చాలా కష్టం ఒక డైరెక్టర్కి. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి ఫిలింకి మనం చూసే కోణం. సో ఈ సినిమాలో ఇది చెప్దాం,
సంక్రాంతికి వస్త్రంలో ఆడవాళ్ళ మధ్య ఉండి ఒక జెలస్ చెప్పాం, ఒక హస్బెండ్ వైఫ్, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఓకే అది కంప్లీట్ వేరే సినారియోలో వెళ్తుంది. ఈ సినిమాలో ఒక విడిపోయిన జంట మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, సో ఇదొక కథ అవుతుంది. సో మనం తీసుకునే ప్రాస్పెక్టివ్స్, వెళ్ళే యాంగిల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఫ్రెష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది సినిమాలో. సో బోల్డ్ అన్ని పాయింట్స్, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా, ఎన్ని కావాలంటే అన్ని టచ్ చేయొచ్చు మనం. సో అంత స్పేస్ ఉంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఏది ట్యాప్ చేసాం, ఏది మనం ఇంకా ట్యాప్ చేయలేదు, అలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాం స్క్రిప్ట్స్. కానీ కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్, కొత్త కొత్త బ్యాక్ డ్రాప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది వేరేగా కనపడుతుంది సినిమా. కానీ అనిల్ అన్న, మీరు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, రూరల్ ఆడియన్స్ నాకు మంచి పట్టు, వాళ్ళ మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తానని. కానీ మీరు రూరల్ అంటున్నారు, కానీ మిమ్మల్ని అర్బన్ వాళ్ళు కూడా ఎక్కువ లైక్ చేస్తారు తెలుసా. వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇవే. అంటే నేను అదే క్లాస్ అంటే అంటాం కదా, మనం టాప్ నుంచి కింద వరకు అందరికి అర్థమయ్యేలా ఉండాలి సినిమా. అది నేను ఫస్ట్ పెట్టుకుంటాను. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యి కింద వాళ్ళకి అర్థం కాకుండా ఉండకూడదు. సో మన సినిమా తీస్తే పైన నుంచి కింద వరకు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆ కంటెంట్ అర్థం అవ్వాలని రాస్తుంటాను. సో ఆ కేర్ పక్కా తీసుకుంటాను. అందుకే నువ్వు అన్నట్టు అక్కడంత అప్రిషియేషన్ ఉందో ఇక్కడ అంతే అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని చూస్తే హీరో మెటీరియల్ లా కనపడతారు అనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మీ స్టైల్ కావచ్చు, ఎక్కడ కొంచెం వైట్ హెయిర్ కనిపించకుండా, షూ కావచ్చు, వాచెస్ కావచ్చు, గగల్స్ కావచ్చు, అసలు చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ కి తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తారు. అది ఇష్టమా, లేకపోతే అలా ఉంటేనే వాల్యూ ఉంటుంది సొసైటీలో, మనం కింద నుంచి వచ్చాం కాబట్టి ఇలానే మెయింటైన్ చేయాలని ఒకటి ఉంటుంది మైండ్ లో? అదేం లేదు, నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. మేము లోయర్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ నాకు మంచి మంచి షూస్ తెచ్చేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు కాదు నా బట్టల విషయంలో. నేను ఏదైనా స్కూల్ యానివర్సరీస్ ఉంటే, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే కాస్ట్లీ అన్ని తెచ్చి వేయించేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆ డ్రెస్ పిచ్చి, బట్టలు పిచ్చి, కొద్దిగా అందంగా కనపడాలని ఒక ఇది ఉంది నాకు. అది బై నేచర్ వైజ్ ఐ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ లైక్ ఎస్ అనే ఒక కాన్ఫిడెంట్ గా నన్ను నేను ప్రజెంట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇండస్ట్రీకి వచ్చాక కూడా అందుకే ఐ ట్రై టు ఆల్వేస్, ఈ మధ్య ఏంటంటే కొద్దిగా టీవీ షోస్ ఎక్కువ చేయడం వల్ల ఇంకొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నేనేదో పెద్ద హీరోలకి ఇది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు. నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా హీరోస్ అయితే అడుగుతారు కదా, అంటే అడగరు. అంటే వాళ్ళు కూడా ఈ రోజు రేపు అందరూ చాలా బ్రాడ్గా థింక్ చేస్తారు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ కదా. సో ఇలా ఉండటం వల్ల వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. బట్ దే నవ్వుతారు. ఇప్పుడు మహేష్ గారు ఉన్నప్పుడు జోక్ వేస్తుంటారు అప్పుడప్పుడు, ఏంటి మీరే చేస్తారా ఏంటి గెటప్లు అని చెప్పి అలా కామెడీ చేస్తుంటారు. ఇట్స్ ఫర్ ఫన్ లాగా. సో అంతే, అంటే వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకున్న యాక్సెస్లో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఎంత బిజీగా డైరెక్ట్గా ఉండి అలా అటు వెళ్ళిపోయి అట్లా ఆ యాంగిల్ నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఎవరికైనా కూడా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది మన ఆడియన్స్కి మనం చూపించేటువంటి ఒక ఇది, ఎస్ నేను ఇంత ఇదిగా ఇలా ఉంటాను అనేది మన కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. టాప్ మోస్ట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే ఓకే నా జాబ్ నేను చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలి, అందుకని బయట మాట్లాడుకునే దాన్ని కొంచెం తలకెక్కించుకుంటారు అసలు మీరు? రెండోదే, మన పని మనం చేయటం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా మన బాధ్యత నిర్వర్తించడం, సినిమాని జాగ్రత్తగా ప్రొడ్యూసర్గా అందించి మళ్ళీ ఇంకో ఆడియన్స్ చేత మళ్ళీ శభాష్ అనిపించుకొని ఇంకో కథకు మూవ్ అయిపోయి ఇంకో జర్నీ స్టార్ట్ చేయటం. అంతేగాని ఆ తలకి ఎక్కించుకోవడం అనేది ఇంకొక 3-4 హిట్లు వచ్చినా, ఇంకొక 5-6 హిట్లు వచ్చినా, ఇంకొక 10 వచ్చినా రాదు. అంటే ఎందుకు అడిగానంటే, నిజంగా నేను టాప్ మోస్ట్ డైరెక్టర్ని, ప్రెసెంట్ నేనే కదా లీడింగ్లో ఉన్నాను. 2019 ఐ థింక్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు టాప్ డైరెక్టర్ అని కూడా. ఒకవేళ అది అనుకోని ఉంటే మీరు టీవీ షోలకి జడ్జిగా వెళ్ళరు అనేది బయట క్వశ్చన్ కొంచెం చాలా మందికి కూడా. ఏంటి ఏదైనా రీజన్ ఉందా అక్కడికి వెళ్ళి? ఇది అంటే కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు యాజ్ పర్ మై సక్సెస్ స్ట్రీక్ కానీ, యాజ్ పర్ నేనున్న పరిస్థితులు కానీ, అక్కడికి వెళ్ళి టీవీ షోస్లో కూర్చొని జడ్జిగా చేయటం రీజనబుల్గా ఉంటుంది, రెస్పెక్టబుల్గా ఉంటుంది. కానీ జడ్జిగా కూడా చేయట్లేదు నేను. అల్లరల్లరి చేస్తున్నాను, గోలగోలు చేస్తున్నాను, జోకులు వేస్తున్నాను, ఇమిటేట్ చేస్తాను, మిమిక్రీ చేస్తున్నాను, డాన్స్లు వేస్తాను, గందరగోళం చేస్తాను. సో దట్ ఈస్ ద డిస్కషన్ పాయింట్. వై లైక్ దట్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాలా ఉండడానికి ఇష్టపడతా. సో దట్ ఈస్ మీ. నేను ఒక టీవీ షోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గివ్ 100% దేర్. అక్కడ నేను ఏం చేయాలి అది చేయాలి. అంతేగాని నేను బయట లేనిది తెచ్చుకొని నేను అక్కడ ఉంటే నాకే నచ్చదు. సో అట్లా బేసిక్గా నేచర్ వైజ్ నేను అంతే.
అందుకే నన్ను అడగగానే నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది పిల్లల షో. సో పిల్లల షో అనేసరికి నేను కనెక్ట్ అయిపోయాను. సో బాగుంటుంది అని చెప్పాను, వెళ్ళిపోయాను, వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయాను, వాళ్ళ మనిషిలాగా పనిచేశాను. అక్కడికి వెళ్ళారు, గెటప్ వేయమంటే గెటప్ వేసాను, కాస్ట్యూమ్స్ వేసాను, ఇమిటేట్ చేయమంటే ఇమిటేట్ చేశాను, డాన్స్ చేశాను, మిమిక్రీలు చేశాను, వాట్ నాట్ అన్నీ చేశాను. మై ఓన్లీ మోటో ఈజ్ వేర్ ఎవర్ యూ గెట్ ద ఛాన్స్ టు ఎంటర్టైన్ ద పీపుల్, వెదర్ ఇట్స్ టీవీ ఆర్ సినిమా, గో అండ్ డూ దట్. సో నీ వల్ల ఒక వారంలో ఒక రోజు ఇంట్లో కూర్చున్న అందరూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు, కాసేపు రిలీఫ్ అవుతారంటే గో ఫర్ ఇట్, చెయ్యి, అండ్ తప్పేంటి అనేది నా ఫీలింగ్. సో దానివల్ల నాకు చాలా పాజిటివ్గానే అయ్యింది అది. నేను ఈ సినిమా సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు చాలామంది దే ఆర్ మెన్షనింగ్, మిమ్మల్ని టీవీలో కూడా చూస్తున్నాం బాబు, చాలా బాగా చేస్తున్నారు అనేది. సో దట్స్ ఫెయిర్ ఎనఫ్. యా, మనం చేసిన దానికి వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు, సో మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతున్నాం. సో బిగ్ స్క్రీన్ మీద కొన్ని మనం రీచ్ అవ్వలేని స్మాల్ స్క్రీన్ ద్వారా రీచ్ అవుతాం, అండ్ మన ఆడియన్స్ కైండ్ ఆఫ్ ది షోస్, సో వాళ్ళకి మనం ఎంగేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్, నాట్ ఏదో పర్సనల్ పని మీద అని కాదు, కానీ ఐ లైక్ ఇట్, నాకు అది చేయాలనిపించింది. ఓకే, థరోగా ఎంజాయ్ చేస్తూ హానెస్ట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని చేశాను. ఇట్ వర్క్డ్. ఓకే, విజ్ఞాన్ వడ్లమూడిలో కూడా ఇలానే ఉండేవాళ్ళ, అంతే, ఫుల్ ఫన్, అంతే, ఎప్పుడు ఇంతే. రత్తయ్య గారు చాలా స్ట్రిక్ట్ కదా. రత్తయ్య గారి దగ్గరికి యాక్సెస్లోకి వెళ్ళంగా మనం, తప్పించుకుని వెళ్ళిపోతాంగా, ఓకే, దొరకంగా మనం అక్కడ. సో ఆయన్ని చాలా కలిసిన సందర్భం ఒకటో రెండో, కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఆ విజ్ఞాన్ మహోత్సవాలు అవార్డు తీసుకున్నప్పుడు కలిశాను, ఇంకొక 2-3 సార్లు సక్సెస్ అయ్యాక కలిశాను చాలాసార్లు. ఓకే, అండ్ అప్పుడున్న టైంలో ఆయన చైర్మన్ కదా, అందరిని పేరున వచ్చి ప్రతి స్టూడెంట్ని కలవలేరు కదా. బాగా చదివి ఉంటే మేబీ అలా కలిసి ఉండేవాడిని, నేను అలా కలవలేదు, బాగా యాక్ట్ చేసి వాళ్ళ విజ్ఞాన్ మహోత్సవం అనే దాంట్లో ఒక కల్చరల్ దాంట్లో బాగా పెర్ఫామ్ చేసి కలిసాను ఆయన్ని. సో దేర్ మై కెరియర్ గాట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. సో నౌ ఐఎమ్ హియర్. సో విజ్ఞాన్లో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ మీరు. చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. విజ్ఞాన్.